మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఉజ్జయిని తరహా మహాకాళేశ్వర ఆలయం అయితే ఉంది కదండి. మన నిజ జీవితంలో ఒక్కసారైనా అంత శక్తివంతమైన పీఠం ద్వాదశ లింగాలను దర్శించుకోవడం వల్ల ఒక్క ప్రదక్షిణ చేసినా సరిపోద్దండి, మన జీవితం ధన్యమవునట్టే. అంతటి మహామహిమ గల ఉజ్జయిని శ్రీ మహాకాళిక సమేత శ్రీ మహాకాళేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎవరికి ఉండదండి. అలా అని అందరికీ సాధ్యం అవుతుందంటారా? అంత దూరం వెళ్ళి మనం ఆ స్వామిని దర్శించుకోవడం అంటే సాధ్యం కాని పని అండి. ఎందుకు సాధ్యం కాదు అని అనుకుంటున్నారా? అది మనకి ఎంత భక్తి ఉన్నా సరే అండి, మనకి ఆరోగ్యం సహకరించాలి. అలాగే ఇది ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చుతో కూడిన ప్రయాణం మనకి. అందుకే అంటారని మన పెద్దవాళ్ళు, ఏదైనా సరే ఒక పుణ్య కార్యక్రమం అలాగే ఒక మంచి పని జరగాలి అంటే ఒక మనిషినో అలాగే ఏదో ఒక భగవంతుని రూపంలో వచ్చి ఆ పుణ్య కార్యక్రమం అన్నది చేపడతారు అని అంటానికి ఇదే నిదర్శనం అండి. అందుకే మనం ఇప్పటి వరకు కూడా మాట్లాడుకున్న ఆ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మహాకాళిక సమేత మహాకాళేశ్వరుడు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్నది ఇప్పుడు మీకైతే చెబుతానండి. ఎంతటి పుణ్య కార్యక్రమాన్ని చేపడటానికి ఆ సాక్షాత్తు శ్రీ మహాకాళేశ్వర స్వామి ఈయన రూపంలో వచ్చి ఇక్కడ టెంపుల్ అయితే కట్టించుకున్నట్టుగా అనిపిస్తుందండి. అంతటి మహిమగల ఉజ్జయినిలో ఉన్నటువంటి శక్తిపీఠాన్ని మళ్ళీ మనకి పవిత్ర గోదావరి నదీ తీరాన్ని ఉన్నటువంటి మన రాజమహేంద్రవరంలో నదీ తీరాన్న నిర్మించడం అయితే జరిగింది. అలాగా ఆ భగవంతుడు ఒక మనిషిని అయితే ఆ భగవంతుడి రూపంలో ఎన్నుకుంటాడని చెప్పేసి మనం అనుకున్నాం కదండి. అలాగా అంత శక్తివంతమైన పీఠాన్ని నిర్మించడానికి ఆ భగవంతుడి రూపంలో ఎన్నుకున్న వ్యక్తి ఎవరో కాదండి, మన రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పట్టపగల వెంకటరావు గారు. ఈయన 25 సంవత్సరాల క్రితం నుండి కూడా మన అందరికీ కూడా సుపరిచితులే. అయితే మన రాజమండ్రి గోదావరి నదీ తీరాన్న ఆనుకొని ఉన్న 17 ఎకరాల 52 సెంట్ల భూమి రోటరీ కైలాస భూమికి అయితే కేటాయించబడింది. అయితే ఎలాగైనా సరే ఆ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ఇక్కడ మనం ఈ గోదావరి నదీ తీరాన కూడా కట్టాలి అనే ఉద్దేశంతో ఈయన ఆ 17 ఎకరాల 50 సెంట్ల భూమిలో ఒక 2 ఎకరాలు తీసి ఈ ఆలయాన్ని నిర్మిస్తాం అయితే జరిగింది. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సత్య. ఇప్పుడైతే నేను ఎంతో ప్రశాంతంగా ఉండే పవిత్ర గోదావరి నదీ తీరాన్ని ఉన్నటువంటి మన రాజమహేంద్రవరం నదీ తీరాన్ని అయితే ఉన్నానండి. ఇదిగోండి, ఇదే ఇప్పుడు దక్షిణ ఉజ్జయినిగా పిలువబడుతున్న మన రాజమహేంద్రంలో కట్టబడిన శ్రీ మహాకాళి సమేత శ్రీ మహాకాళేశ్వరుడు ఆలయం అండి ఇది. ఈ ఆలయం వచ్చేసి 2 ఎకరాల సైట్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఇది గోదావరి నదీ తీరాన ఇస్కాన్ టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరాన్ని అయితే ఉంటుంది. ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తానికి 5 సంవత్సరాల కాల వ్యవధి అయితే పట్టిందంట. అలాగే ఈ గుడి రోటరీ కైలాస భూమికి ఆనుకునే విధంగా నిర్మించడం అయితే జరిగింది. రోటరీ కైలాస భూమి అంటే శ్మశాన వాటికి ఇలాగ ఆనించి కట్టడం వెనక ఒక పరమార్థం అయితే ఉంది. ఆ శ్మశాన వాటికి నుంచే డైలీ శవాళ్ళు కాల్చిన బూడిదని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసి ఈ విధంగా ఆ స్వామివారికి భస్మాభిషేకం అయితే చేయడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ 4 నుంచి 5 వరకు ఈ భస్మాభిషేకం కార్యక్రమం అయితే డైలీ జరుగుతుంది. అచ్చు మనకి ఆ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వరుడికి ఏ విధంగా అయితే ఈ శవాలు కాల్చిన భస్మంతో భస్మాభిషేకం అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మన పట్టపగల వెంకటరావు గారు ఈ గుడి అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్దాం. గుడి మొత్తం అసలు ఎలా ఉందో ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా ఒకసారి చూద్దరు. కానీ మనం ఇలాగ గుళ్ళోకి అడుగు పెట్టంగానే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ మనకి మొత్తం ఇదంతా కూడా చూడాలే కానీ మనకి ఒక 2 అవర్స్ కూడా సరిపోదు అన్నట్టు అయితే ఉంది.
ఈ కైలాస భూమిలోంచి మనకి సేకరించిన ఆ బూడిదను అయితే శుభ్రం చేసి ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ హారతి కూడా ప్రత్యేక హారతి అయితే ఉంది. ప్రతిరోజు కూడా స్వామివారికి 9 రకాల హారతులు అయితే ఇస్తారు. లోపల మనకి ఈ గర్భగుడి గోపురం 109 అడుగుల్లో అయితే నిర్మించారంటండి. అలాగే ఈ శివలింగం వచ్చేసి తిరుపతిలో తయారు చేశారంట గ్రానైట్తో. చాలా కష్టపడి ఈ శివలింగాన్ని తయారు చేసి లోపల పెట్టడం అయితే జరిగిందంట. ఇది 9 అడుగులు ఎత్తుగల శివలింగం. చాలా పెద్ద శివలింగం ఇది. 9 అడుగులు, 3 అడుగులు భూమిలోకి, అలాగే 3 అడుగులు పానమట్టంలోకి, ఒక 3 అడుగులు పైకైతే ఉంటుంది. అలాగే ఈ శివలింగం వెయిట్ వచ్చేసి 3.5 టన్నులు. గుడి అంతా కూడా నిర్మించడం అయితే జరిగింది, కానీ ఈ శివలింగాన్ని లోపల పెట్టడానికి చాలా కష్టమైతే అయిందంటండి. అప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ సాయంతో, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సాయంతో లోపల పెట్టడం అయితే జరిగింది. అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అయితే చేశారంట. చూస్తున్నారు కదా, ఇటువంటి హారతి విధానం ఒక ఉజ్జయినిలోనే ఉంటుందంటండి. ఈ విధానం మళ్ళీ మనకి ఈ ఉజ్జయినిలో, ఈ దక్షిణ ఉజ్జయినిలో అయితే ఉంది. ఈ హారతల్లో కూడా పంచహారతి, అలాగే నందిహారతి, ఏకహారతి, రుద్రహారతి, కుంభహారతి, కర్పూర హారతి, నక్షత్ర హారతి, అలాగే వృక్షహారతి అని, చక్రహారతి, అలా అని ఈ 9 హారతులు అయితే ఆ స్వామివారికి ఇస్తారు. ఈ గర్భగుడిలోంచి స్వామివారిని ఎటు నుంచి చూసినా 4 ద్వారాలు ఉండే విధంగా నిర్మించారు. ఈ 4 ద్వారాలకి కూడా ఎదురుగా మహానందులు 4 ఉండేలాగా నిర్మించారు. డైలీ భస్మాభిషేకం, అలాగే మనకి ఈ హారతి కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా సోమవారం అయితే చాలా బాగుంటుంది. చక్రహారతి దర్శనం వల్ల పంచమహాపాత్రములు కావ్యం, బలము, ధైర్యం, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈ గుండహారతిని దర్శించుకోవడం వల్ల నరకోశ, దిష్టికోశ, ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వల్ల దోషములు నశించి నిత్య శుభంగా శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంది.
కూడా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారం జరుగుతుంది. గర్భగుడిలో శివాలయం అయితే ఎలా ఉంటుందని చెప్పాను కదండి. స్వామివారు ఒక్కలే, ఈ శివలింగం ఒక్కటే 9 అడుగుల హైట్ అయితే ఉంటుంది. అలాగే ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. శివకేశవులు ఇద్దరూ కూడా ఉండే విధంగా, శివుడు విష్ణువు ఉండే విధంగా ప్రతి గోడ పైన అలాగే గోపురం పైన ఈ విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగా శివకేశవులు ఇద్దరూ కూడా ఉండే విధంగా విగ్రహాలు అయితే ఆ శిల్పి చెక్కించారు. మనకి ఈ గుడి ఒక్కటే కూడా 2 ఎకరాల సైట్లో అయితే ఉంటుంది. చుట్టూ ప్రహారీ, ఆ లోపలంతా కూడా ఈ గుడి నిర్మితం అయితే జరిగింది. గర్భాలయం అయితే గర్భగుడి మధ్యలో ఉంటుంది. అలాగే గర్భగుడి మధ్యలో అలాగే అటు ఇటు 2 ఆలయాలు అయితే ఉంటాయి. ఒక పక్క మనకి నవగ్రహాలు ఆలయం ఉండేలాగైతే నిర్మించారు. అలాగే ఇటు పక్క ఇంకొక ఆలయంలో మనకి పాలరాతి విగ్రహంతో 9 అడుగుల పైనే శివుడు 9 పాములు అయితే మెళ్ళో వేసుకొని ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇటుపక్క ఆలయం ఉంటుంది. ఇంక ఈ గుడి మొత్తం కూడా 64 ఉపదేవాలయాలు అయితే ఉన్నాయి. అలాగే 4 గోపురాలు, 4 రాజగోపురాలు, 4 దిక్కుల మహాద్వారాలు, అలాగే 4 మహానందులు, 4 ధ్వజస్తంభాలు, 4 మండపాలు, 4 బలిపీఠాలు, అలాగే 4 త్రిశూలాలతో, అలాగే 27 జన్మ నక్షత్రాల ప్రకారం మనకి 4 చక్ర ధ్వజస్తంభాలతో ఈ గుడి మొత్తం కూడా నిర్మించబడింది. అలాగే గర్భగుడిలో ఇటు పక్క అదిగోండి ఉజ్జయినిలో ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని అమ్మవారు, శ్రీ మహాకాళికా అమ్మవారు. ఇంకా అమ్మవారికి అయితే రోజు కూడా కుంకుమ పూజలు అయితే జరుగుతుంటాయి. మల్లికార్జునిగా వెలసి హర ఓం నమః శివాయ, సత్యం నమః శివాయ, నిత్యం నమః శివాయ, వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా గుడి లోపల అంతా కూడా మనకి అద్దాలతో 64 ఉపదేవాలయాలు అయితే ఉన్నాయి అన్నాను కదండి. ఇగోండి ప్రతి స్వామివారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈయన పూరి జగన్నాథ స్వామి. డైలీ కూడా ఇక్కడ ఉన్న స్వామివార్లు అందరికీ కూడా మహానైవేద్యాలు అలాగే దీపారాధన అయితే నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈయన ఆది శంకరాచార్యులు. మనకి ఇలాగా గుడి చుట్టూ కూడా 64 ఉపదేవాలయాలు. మనకి అంతా మొత్తం చూడడానికి ఎలా లేదని ఒక 2 అవర్స్ కేటాయించుకోవాలి. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. గుడిలోని చాలా బాగుంటుంది. మనకి ఇంటి జాసే ఉండదు ఇంకొచ్చామంటే, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వండి ఈయన లక్ష్మీ నరసింహస్వామి. మీరు ఎవరైనా సరే చక్కగా రావాలి, చూడాలి ఈ గుడి అనుకుంటే పూర్తిగా ఒక రోజు కేటాయించుకోండి. ఎందుకంటే మనకి ఈ గుడి అంతా కూడా ప్రశాంతంగా చక్కగా చూడాలంటే ఒక 3 గంటలు చూసినా. అలాగే రోటరీ కైలాస భూమి పక్కనే మనకి శ్మశాన వాటిక ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది కూడా చక్కగా అన్నీ చూడొచ్చు. పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది, తర్వాత సరస్వతి ఆలయం ఉంది. ఈ విధంగా ఇదంతా కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం అంతా చూసుకొని ఈవినింగ్ కూడా గోదావరి గట్టు చాలా బాగుంటుంది. ఇదంతా చూసుకొని వెళ్ళొచ్చు మీరు. చక్కగా ఈ విధంగా దేవుళ్ళు దర్శించుకొని మీరు వెళ్ళొచ్చు. ఇదిగోండి ఈయన రామావతారంలో ఒక అవతారం, ఈయన వామనావతారం. అసలు విగ్రహాలు చూస్తుంటే చాలా బాగున్నాయండి. ఎక్కడ కూడా దూరం నుంచి చూసే టచ్ చేస్తే మనకి ఒక వైబ్రేషన్ అయితే ఉంది. ఇంత పాలరాయితో అది కళ్ళవి అయితే కనుక ఐస్ అలా చూస్తున్నట్టే ఉన్నారు. అంత బాగున్నాయండి విగ్రహాలు. ఇదిగోండి బద్రీనాథ్, ఈ స్వామివారు.
నేను 2 టైమ్స్ వచ్చానండి. ఒకసారి ముందు వచ్చేసి మా పిన్నితో వచ్చాను, తర్వాత మళ్ళీ నిన్న నేను మా వదిన అయితే వెళ్ళాం. ఈయన లక్ష్మీ నరసింహస్వామి చూడండి, చాలా పవర్ఫుల్. ఈయన మనకి చూడండి అసలు ఎంత బాగా చెక్కారో, చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఈ స్వామివారు వచ్చేసి మనకి వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. అలాగే ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉందండి. చుట్టూ కూడా మనకి 64 ఉపదేవాలయాలు అయితే ఉన్నాయి కదా. ఈ ఉపదేవాలయాలకి 4 కార్నర్స్ అయితే వస్తాయి కదా, 4 మూలల. ఇదిగోండి ఈ మూల వచ్చేసి మనకి నవలింగాలంటే నవగ్రహాలు, అంటే నవగ్రహాలు 9, కుజుడు కుజుడు, అలాగే సూర్యుడు, శని, శుక్రుడు, ఈ విధంగా 9 రకాల గ్రహాలు కదా మనకి. అలాగే నవధాన్యాలు కలర్స్ ఎలా ఉంటాయో అలాగా ధాన్యము, అలాగే గోధుమలు, కందులు, ఆ విధంగా ఏ కలర్స్లో ఉంటాయో అలాగా ఆ గ్రహానికి ఆ కలర్ ఉండేలాగా ఈ నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ఇక ఇక్కడ వచ్చేసి అమ్మవారు వీరలక్ష్మి అమ్మవారేవిడి. ఈ చుట్టూ పెట్టిన విగ్రహాలు 64 ఉపదేవాలయాలు అని చెప్పేసి అన్నాను కదా. ఇటు నుంచి ఇటు చూసినా కూడా మనకి ఈ గర్భగుడి కనిపించే విధంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ద్వైతం 32, అలాగే అద్వైతం 32, ఈ 2 కలిపి 64 ఉపదేవాలయాల కింద నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ. అలాగే 4 గోపురాలు. ఈ శివాలయానికి 4 గోపురాలు ఉండడానికి కారణం, శివాలయం ఎక్కడ కట్టినా సరే ఈ ఆగమన సిద్ధాంతం ప్రకారం 4 గోపురాలు అయితే ఎప్పుడు కూడా ఉండాలంట. ఆ విధంగా వచ్చే విధంగా ఇక్కడ నిర్మాణం అయితే జరిగింది. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఇలా చూసుకుంటే దగ్గరికి వెళ్ళి ఆ ధ్వజస్తంభం పరిశీలిస్తే మన జన్మ నక్షత్రాలు అయితే కనిపిస్తాయి. రేవతి, అలాగే వృశ్చిక, ఆశ్లేష, ఇలా మనకి జన్మ నక్షత్రాలు అయితే 27 ఉన్నాయి కదా. ఈ విధంగా ఈ ధ్వజస్తంభాల మీద అయితే మనకి స్టెప్పుల కింద అయితే రాసి అయితే ఉంది. నిత్యానందం నమ శివాయం పంచ. ఇలాగా గర్భగుడి లోపల పరిశీలిస్తే గనక మీకు అర్థమవుతుంది. 4 రాజగోపురాలు, అలాగే 4 దిక్కుల మహాద్వారాలు, అలాగే మహానందులు, మహాధ్వజ స్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం ఎటువైపు నుంచి చూసినా సరే మనకి నందులు కనిపిస్తాయి. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి ఆ మహాకాళేశ్వరుడు కనిపిస్తాడు. అలాగే 4 నందులు ఎదురుగా కూడా 4 త్రిశూలాలు అయితే ఇక్కడ నిర్మిస్తం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఎటువైపు చూసినా సరే 4 ధ్వజస్తంభాలు అయితే నిర్మిస్తం జరిగింది. అలాగే మనకి గర్భగుడి గోపురం ఎత్తు చూసుకుంటే చాలా ఎత్తుగా కనిపిస్తుంది కదా. ఇది 109 అడుగుల ఎత్తులో అయితే నిర్మించడం జరిగింది. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ 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 నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ.
వైద్యనాథుడు శివ ఓం నమ శివాయ ఆయురారోగ్య భాగ్యములొసగి జ్యోతిర్లింగ మనకి ఈ 64 హర ఓం ఉపదేవాలయాలు ఎటువైపు చూసినా సరే మనకి ఒకే విధంగా కనిపించే విధంగా నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి రాధాకృష్ణులు చూడండి, అసలు చూడటానికి విగ్రహాల్లా లేవు, చాలా బాగున్నాయి. అంత బాగా చెక్కాడు శిల్పి. శివ ఓం నమ శివాయ ఇదిగోండి, మనం ఈ విధంగా ఇలాగా గాచి సతి పార్వతితో ఇంకొక నాగేశ్వరునిగా సీతారాములు. వెలిసి హర ఓం నమ శివాయ నాట్యం నమః శివాయ శాస్త్రం నమః శివాయ కవనం నమః శివాయ మధురం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ నమ శివాయ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి నమ శివాయ స్వామివారు చూడండి ఎంత కలగా ఉన్నారో. అన్నవరం సత్యనారాయణ స్వామి, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి, ఇప్పుడు మనకి 4 వైపుల్లో 4 కార్నర్లో చూసుకుంటే ఇప్పుడు ఈ కార్నర్ వచ్చేసి ఈ మూల చూడండి, 2 వైపుల విగ్రహం సుదర్శనమూర్తి అలాగే జ్వాలా నరసింహస్వామి మూర్తి ఎంత బాగున్నాయో ఏకశలతో. తర్వాత అలాగే ఇక్కడ ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయండి. కొలచిన ఎక్కడికక్కడ ఎక్కువగా ఫోటోషూట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. హర ఓం నమ శివాయ ఇదిగోండి, సూర్యకిరణాలు పడే విధంగా ఈ విధంగా అయితే నిర్మించారు. ఇప్పుడైతే ఈ అమ్మవారు వచ్చేసి విజయలక్ష్మి అమ్మవారు. తీర్థము దివ్యధామము శ్రీకాళహస్తి క్షేత్రం శివ ఓం నమ శివాయ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. యోగం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. అలాగే స్వామిని దర్శించుకొని గుళ్ళో పిల్లలు కూడా ఆడుకునే విధంగా చాలా విశాలంగా అయితే ఉందండి, చాలా బాగుంది. చూడండి, చిన్నపిల్లల్ని చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో. చక్కగా స్వామివారికి సేవ చేయాలని ఎంత చిన్న మనసుల్లో కూడా ఎలా అనిపించిందో. ఆయన పంతులు గారు ఇంత బొట్టు నిండగా పూలిస్తే వాటిని రేఖలుగా విడదీయమని చెప్పారండి అని చెప్పేసి అంటున్నారు. చక్కగా చేస్తున్నారు. ఇలా భలే అనిపించింది చిన్నపిల్లల్ని చూస్తే. చక్కగా మనం ఇలా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం ఇంట్లో పిల్లలకి భక్తిభావం అన్నది అలవాటు చేయాలి. దానివల్ల మనసు ఎక్కడైనా ఇలాగా దైవ కార్యక్రమాలు రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. ముని కుమారుని మార్కండేయుని కరుణతో బ్రోచిగాచే హర ఓం నమ శివాయ ధ్యానం నమః శివాయ దానం నమః శివాయ మంత్రం నమః శివాయ యోగం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
రుద్రశక్తితో అవతరించిన మారుతి సుందర రూపం శివ ఓం నమ శివాయ. ఆరాధించిన శ్రేయోదాయకం అని శంకరుడే తెలిపే హర ఓం నమ శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, సత్యం నమః శివాయ, నిత్యం నమః శివాయ. గణదేవతలకు రుద్ర రూపముతో నాయకుడైన శివుడు శివ ఓం నమ శివాయ. విశ్వతేజుడు త్రిలోకపాలుడు ఇలలో భక్తిని గాచు హర ఓం నమ శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, దీపం నమః శివాయ, ధూపం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. ఈ కార్నర్ వచ్చేసి ఇందాక మీకు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, ఇప్పుడు చూడండి చక్కగా అనిపిస్తుంది. సుదర్శనమూర్తి అలాగే జ్వాలా నరసింహస్వామి మూర్తి చాలా బాగున్నాయి. సూర్యకిరణాలు పడే విధంగా అలాగా ఆర్ట్ అన్నది చేసి చూడండి, అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా చాలా బాగా చెక్కారు విగ్రహం. ఇటువైపు జ్వాలా నరసింహస్వామి అలాగే అటుపక్క సుదర్శనమూర్తి ఒక చక్రంలో ఉండే విధంగా శిల్పి అయితే చెక్కడం జరిగింది. ఈ స్వామివారు వచ్చేసి మనకి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు అండి. హర ఓం నమ శివాయ. గానం నమః శివాయ, మధురం నమః శివాయ, అలాగే ఈవిడ వచ్చేసి విద్యాలక్ష్మి అమ్మవారు. యోగం నమః శివాయ. పూర్వ పుణ్యము శంకరుని స్తుతి దయగల దైవము పశుపతి శివ ఓం నమ శివాయ. భక్త కోటి శివగానల హరిలో తేలియాడి తరించే హర ఓం నమ ఇక ఈ అమ్మవారు వచ్చేసి మనకి సంతానలక్ష్మిగా కనిపిస్తున్నారు. తరువాత మనకి ఈ 64 ఉపలయాల్లో కూడా ఈ ప్రహరీ చుట్టూ కూడా మనం ఈ విధంగా వీక్షించవచ్చు. నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ 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 నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ. ఇంకెక్కడ ఈ అమ్మవారు వచ్చేసి ధనలక్ష్మి అమ్మవారుగా కనిపిస్తున్నారు. భావం నమః శివాయ, మధురం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ. ఈ అమ్మవారు ధాన్యలక్ష్మి. ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ 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 ఓం నమ శివాయ. భావం నమః శివాయ, మధురం నమః ఇంక ఈ అమ్మవారు వచ్చేసి మనకి గౌరీదేవి అమ్మవారు. నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ ఇక ఇక్కడ పక్కనే గౌరీదేవి అమ్మవారు పక్కనే జ్యేష్ఠాదేవి. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. తరువాత ఆ అమ్మవారు మనకి వాసవి మాత అమ్మవారుగా దర్శనమిస్తారు. నమ శివాయ, మధురం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ అలాగే ఈయన ఈ స్వామి దత్తాత్రేయ స్వామి. నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః ఈయన మన బాబా షిరిడి సాయిబాబా. చక్కగా ఏకశిలాతో చూడండి, స్వామివారు పాలరాతితో స్వామివారి పాదుకులు చక్కగా ఉన్నారు స్వామివారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 భావం నమః శివాయ మధురం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఇక్కడ ఈ మూల వచ్చేసి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తారు. ఇలా కలగా ఉన్నారని అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ భావం నమః శివాయ మధురం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ తరువాత మనకి గణనాయకుడు నమః శివాయ మన వినాయక స్వామి నమః శివాయ దర్శనమిస్తారు. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ భావం నమః శివాయ మధురం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి అర్ధనారీశ్వరులు ఆ శివపార్వతులు అయితే మనకి ఓం నమః కనిపిస్తారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఇంకిక్కడ ఒకే విగ్రహంతో అర్ధనారీశ్వరులు అయితే కనిపిస్తారు. సగం పార్వతీదేవి అలాగే సగం ఈశ్వరుడు అర్ధనారీశ్వరులు అయితే కనిపిస్తారు. నమః తర్వాత మనకి వీరభద్ర స్వామి అయిన వీరభద్రుడు, నమః శివాయ నమః శివాయ దీని తర్వాత మనకి 4 కార్నర్స్లో ఇది 3వ కార్నర్ అండి. మనకి ద్వాదశ లింగాలు. ఇలా ద్వాదశ లింగాలకి మనం ఒక్క ప్రదక్షిణ చేసినా సరే మనకి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇలాగా చాలా బాగా పెట్టారండి ఇవి. ఉజ్జయిన్లో ఇలా ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతిదీ కూడా ఇంకా ఆ విధంగానే చెక్కారు శిల్పి. 12 ద్వాదశ లింగాలు అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. తర్వాత నటరాజస్వామి, ఇంకా అటు సైడ్ చూసుకుంటే హరహరమూర్తి అలాగే కాలభైరవ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. నమః శివాయ ఓం నమః శివాయ నమః ఇదిగోండి ఈయనే కాలభైరవ స్వామి. అలాగే ఆ పక్కనే లింగోద్భవ మూర్తి, అంటే ఈ స్వామివారు మనకి శివరాత్రి నైట్ 12 గంటలకి ఉద్భావన జరిగిందంటండి. మనకి లింగోద్భవం రూపంలో అయితే దర్శనమిస్తారు. తర్వాత వచ్చేసి మనకి గజ సంహారణమూర్తి అంటండి ఈ స్వామివారు అయితే మనకి కనిపిస్తారు. మీరు ఎవరైనా సరే ఉజ్జయిని వెళ్ళని వాళ్ళు ఈ గుడికి వచ్చి కంపల్సరీ చూడండి, ఆ స్వామివారిని దర్శించుకోండి. చాలా బాగుంటుంది గుడి. అలాగే ఈ గుడి చూడాలన్నప్పుడు దీని పక్కనే
చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి, అన్నీ కూడా చక్కగా చూడండి. అలాగే రోటరీ కైలాస భూమి ఉంటుంది, దీని పక్కనే శ్మశానం, అది కూడా చూడండి చాలా బాగుంటుంది. దీని బ్యాక్ సైడ్ నుంచి అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా దానికి వే అయితే ఉంటుంది, దీనికి ఆనుకునే ఉంటుంది ఈ కైలాస భూమి అన్నది. తర్వాత స్వామివారు మనకి దక్షిణామూర్తి. ఈ విధంగా అయితే మొత్తం మనకి 64 ఉప దేవాలయాలు అయితే నిర్మించడం జరిగిందండి. మీరు ఎవరైనా సరే చక్కగా ఈ గుడిని సందర్శించాలంటే మండే టైంలో రండి. సోమవారం అయితే చాలా బాగుంటుంది, మిగతా రోజుల్లో కూడా బాగానే ఉంటుంది, కానీ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా మా గుడి లోపల మాకు 2 hours పైనే పట్టింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత దర్శనం అన్నీ అయిన తర్వాత ఎదురుగా ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాం. ఇంకా తాగేసి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే ఈ మహాకాళేశ్వరుడు చేసే ఈ భస్మాభిషేకం ఎలా వస్తుంది, అలాగే ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు అన్నది ఇంకో వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను.